హలో గాయ్స్, జగనన్న 1 సెంట్ హౌస్ చూడండి. 2 ఫ్లోర్స్ అయితే వేశారు. చాలా ఖర్చు అయితే పెట్టారు వీళ్ళు. ఈ హౌస్ వచ్చేసి కార్నర్ బిట్ అండి, కార్నర్ లో ఉంది. వీళ్ళైతే చాలా అందంగా అయితే కట్టుకున్నారు, చాలా ఖర్చు అయితే పెట్టారు. చూడండి 2 ఫ్లోర్స్ మొత్తం హౌస్ వచ్చేసి. అది లేక వీళ్ళు ఇంటి ముందర పార్కింగ్ కానీ చెట్లు మొక్కలు పెంచడానికి మంచి ఇదైతే చేశారు వీళ్ళు. ఇంకా మీకు హౌస్ అంతా చూపిస్తాను. హలో గాయ్స్, వెల్కమ్ టు ఫర్హాన్ వ్లాగ్స్. జగనన్న ఇచ్చిన 1 సెంటు భూమిలో వీళ్ళే సొంతంగా అయితే కట్టుకున్నారు హౌస్. చాలా అందంగా ఉంది, అదిరిపోయింది. లోపలైతే మీరే ఆశ్చర్యపోతారు, 1 సెంట్ అంటే నమ్మరు. చూడండి, నేను పిఓపి, డెకోలము, ప్లేవుడ్ ఇవన్నీ చూపిస్తాను. చూడండి చూడండి ఇది వచ్చేసి బయట కాంపౌండ్ వసార్ అనమాట. మొత్తము మిల్క్ వైట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి బాత్రూము. లోపలికి వెళ్దాం, చూపిస్తాను ఎలా ఉందో. చూడండి, ఇది మొత్తము బ్లాక్ కలర్ టైల్స్ అయితే వాడారు వీళ్ళు, ఫ్లవర్స్ టైల్స్ అన్ని. ఇందులో వీరు ఇండియన్ బేసన్, కింద బేసన్ అయితే యూజ్ చేశారు. చూడండి, మొత్తము స్టీల్వి కొలాయిలు, షవర్లు అన్ని మొత్తం ఈ ఇంటికి స్టీల్ అయితే యూజ్ చేశారు. చూడండి, ఇది బయట వసారా. వీళ్ళు వచ్చేసి కటాంజనము ఎవరు రాకోకుండా సేఫ్టీ కోసం వేసుకున్నారు. పిఓపి చూడండి, వీళ్ళు మొత్తం డెకోలంతో వేపించుకున్నారు వీళ్ళు. అంటే చాలా ఖర్చు అయితే పెట్టారు ఫ్రెండ్స్. దాదాపు 12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు అయితే ఖర్చు పెట్టారు వీళ్ళు. చూడండి, ఇది వచ్చేసి టేక్ డోరు, మొత్తం టేకుతో అయితే చేపించుకున్నారు వీళ్ళు. కడపమాన్ కానీ డోర్ కానీ మొత్తము ఇదంతా టేకే. అంతా ఈ ఇంటికి మొత్తం వాడినదంతా డోర్స్ వరకు టేకులే. ఇది వచ్చేసి హాల్లో చూడండి, వీళ్ళు టీవీ క్యాబినెట్ మొత్తం ప్లేవుడ్తో చేపించుకున్నారు. ఇంకా వర్క్ అయితే చేయాలి, చాలా పెండింగ్ అయితే ఉంది. చూడండి, ఇవి వచ్చేసి టీవీ క్యాబినెట్ లో వీళ్ళు ప్లేవుడ్ డోర్లు వేయించారు వీళ్ళు. చూడండి, మొత్తం చూశారు కదా, ఇది మొత్తం టీవీ క్యాబినెట్. చూడండి, ఇది వచ్చేసి పిఓపి. వీళ్ళైతే లైట్ కలర్స్ అయితే వాడారు. ఈ ఇంటికి సంబంధించిన మొత్తం మెటీరియల్ నా షాప్లో అయితే కొన్నారు. ఇక రండి కిచెన్ లోకి అయితే వెళ్దాము. చూడండి, వీళ్ళు కిచెన్ అయితే చాలా చిన్నదిగా కట్టుకున్నారు. హాల్ అయితే పెద్దగా ఉంది. మొత్తము హాల్ మీద అయితే ఫోకస్ పెట్టారు వీళ్ళు. చూడండి, ఇంకా ఇంట్లో అయితే ఓపెనింగ్ కూడా కాలేదు, చిమ్నీ అయితే పెట్టుకున్నారు వీళ్ళు. మొత్తం ప్లేవుడ్ తో అయితే డిజైనింగ్ చేపించుకున్నారు వీళ్ళు. చూడండి, కిచెన్ లో టైల్స్ చూడండి, మొత్తం కప్పులు, టీలు, లడ్డులు అన్ని చేపించుకున్నారు. వీళ్ళైతే స్టీల్ సింక్ యూజ్ చేశారు. మొత్తము కబ్బోర్డ్లలో డ్రాలు చూడండి ఎంత బాగా చేపించుకున్నారు. గ్లాసులు, ప్లేట్లు పెట్టుకోవడానికి మొత్తము ఇవన్నీ అయితే డ్రాలే, ఇంకా వేరేవి కావు. ఇంకా ఇవైతే చూడండి, మొత్తం 4 డ్రాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇవైతే గ్యాస్ పెట్టుకోవడానికి, ఇది వచ్చేసి ఇంకా సామాన్లు పెట్టుకోవడానికి. చూడండి, మొత్తము వైట్ కలర్తో వీళ్ళు చేసుకున్నారు. ఇది వచ్చేసి గ్లాసు, స్లైడింగ్ గ్లాసు. ఇది వచ్చేసి ఏదన్నా స్టీల్ సామాన్లు పెట్టుకోవడానికి ఇదంతా అయితే. ఇది వచ్చేసి చూడండి దేవుని రూము. ఇదైతే ముస్లిమ్స్ ఇదండి హౌస్. ఇది దేవుని రూము. కింద వచ్చేసి ఖురాను ఇవన్నీ పెట్టుకోవడానికి. ఈ ఇంటికి మొత్తము నేనే అయితే స్టీల్ సామాన్లు ఇచ్చాను, మొత్తం సరికైతే నేనే ఇచ్చాను. వీళ్ళు వచ్చేసి కడ్డీ నాడి టీఎంటీ వాడారు. సిమెంట్ వచ్చేసి దాల్మియా. కరెంటు సామాన్లు వచ్చేసి జిఎం అయితే వాడారు. ఈ ఇంటికి కింద బేస్ నుంచి మొత్తము ఇండ్లు అయిపోయేంత వరకు మెటీరియల్ అంతా నేనైతే ఇచ్చాను. మీకు నా షాప్ పేరు మీకు లాస్ట్లో ఇస్తాను, చూడండి నా షాప్ ఏదో. రండి, ఇప్పుడైతే మీకు మెటికల్ మీద నుంచి పైకి పోయి చూపిస్తాను. చూడండి, పని అయితే జరుగుతుంది, వెల్డింగ్ పని. మొత్తం స్టీల్ అయితే రైలింగ్ అయితే చేపిస్తున్నాను. రండి, ఇంకా స్టెప్స్ మీదకి వెళ్దాము. చూడండి, వీళ్ళు స్టెప్స్ మీద కూడా అయితే మిల్క్ వైట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అంటే ఈ టైల్స్ అయితే వీడియోలో ఏమో కానీ రియల్ గా చూస్తే బాగున్నాయి చాలా. చూడండి, ఇది వచ్చేసి వీళ్ళు బెడ్రూమ్ అనమాట. మొత్తము కింద అయితే బెడ్రూమ్ లేదు, మొత్తం బెడ్రూమ్ అంతా వీళ్ళు పైన అయితే కట్టుకున్నారు. చూడండి, ఇదంతా బెడ్రూము, అంటే కిచెన్, హాలు మొత్తం కలిపి పైన వీళ్ళు బెడ్రూమ్ అయితే కట్టుకున్నారు. చూడండి, బెడ్రూమ్ లో కూడా వీళ్ళకు బాత్రూమ్ ఉంది. చూడండి, బెడ్రూమ్ లో బాత్రూము, హైట్ బేసిన్ అయితే వేసుకున్నారు వీళ్ళు. అంటే కింద టైల్స్ కంటే నాకు ఈ టైల్స్ అయితే బాగా ఉన్నాయి. రోజా పువ్వుతో టైల్స్ వేపించుకున్నారు. చూడండి, వీళ్ళంతా హైట్ బేసన్, కింద అయితే ఇండియన్ బేసన్, కింద బేసన్ యూజ్ చేశారు. చూడండి, వెంటిలేషన్ అయితే ఉంది ఇక్కడ. నాకైతే టైల్స్ బాగా నచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కూడా వీళ్ళు స్టీల్ కొలాయిలు అయితే యూజ్ చేశారు. చూడండి, వాటర్ అయితే వస్తున్నాయి కొలాయిలకంతా. చూడండి, వాటర్ కూడా వస్తున్నాయి. మొత్తం పని అయితే అయిపోయింది, ఊరికే వెల్డింగ్ పని ఒకటే ఉంది. చూడండి, వీళ్ళైతే
వెంటిలేషన్ కూడా ఇక్కడ అల్యూమినియం అయితే డోర్స్ అయితే వేశారు. చూడండి చాలా గట్టిగా అయితే ఉన్నాయి, రావడం లేదు. చూడండి ఇది కార్నర్ బిట్ కాబట్టి పక్కన ఉన్న చైన్లలో ఇవి మొత్తం మనకు కనిపిస్తున్నాయి. వర్షం పడి వాటర్ అయితే వచ్చాయి. చూడండి మొత్తం గొర్రెల మంద చూడండి చేనులో తింటున్నాయి. అలానే చూడండి కబ్బోర్డ్స్ వీళ్ళు ఎంత బాగా చేయించుకున్నారో. ఓన్లీ వీళ్ళు కబ్బోర్డ్స్ కి ప్లేవుడ్ పనికి ఒక్కటే వీళ్ళు 1,00,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టారు. చూడండి స్లైడింగ్ లో ఎంత బాగా చేసుకున్నారో. వీళ్ళు కింద మొత్తము బట్టలు పెట్టుకోవడానికి అయితే అల్మారాలు లేవు, వీళ్ళు మొత్తం పైనే పెట్టుకున్నారు అల్మారాలు బట్టలు పెట్టుకోవడానికి. చూడండి మొత్తం స్లైడింగ్ మీదనే. అంటే వీళ్ళది పెద్ద ఫ్యామిలీ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, భార్య భర్త 2 పిల్లోళ్ళు అంతే. మొత్తం వీళ్ళు ఇండ్లు కట్టించుకొని వీళ్ళే సొంతంగా ఉన్నారు, రెంట్కి అయితే ఇవ్వరు. మొత్తం 2 ఫ్లోర్స్ వీళ్ళే అయితే ఉంటారు. చూడండి మొత్తం ఎంత బాగా ఈ పైన అంతా కబోర్డ్స్ అయితే చేపించుకున్నారు. పైన నాకు కింద కలర్స్ కంటే ఈ బెడ్రూమ్ లో ఉండే కలర్స్ నాకైతే బాగున్నాయి. గ్రానైట్ వచ్చేసి వీళ్ళు బ్లాక్ కలర్ అయితే యూజ్ చేశారు. చూడండి మొత్తం ఇదైతే మామూలు డోరేనండి. బయట చూడండి మీకు వసారాలో వెళ్ళినాక నేను చూపిస్తాను. చూడండి మనం ఎంత పైకి వచ్చాము. చూడండి ఇంకా రోడ్లు అయితే వేస్తున్నారు, ఇంకా వేసినారు కూడా. చూడండి ఇవన్నీ మెటికల్ మీద. ఈయన వచ్చేసి మా మామ, మా అమ్మ తమ్ముడు వెల్డింగ్ పని చేస్తారు ఈయన. చూడండి స్టీల్ వెల్డింగ్ అయితే ఈయనకే ఇచ్చాను నేను. వాళ్ళు చెప్పారనమాట హౌస్ ఓనర్స్, వెల్డింగ్ వాళ్ళు ఎవరిని ఉంటే చూడండి అంటే మా మామకే చెప్పాను. ఎవరికన్నా వెల్డింగ్ పని స్టీల్ పని ఏదన్నా కావాలా అనుకుంటే మా తాడిపత్రి చుట్టుపక్కల వాళ్ళు ఈయన నెంబర్ ఇస్తాను చూడండి. వెల్డింగ్ వర్క్ అయితే చాలా బాగా చేస్తాడు, అంటే కొద్దిగా స్లోగా చేస్తాడు కానీ పని వర్క్ అయితే చాలా బాగుంటుంది. రండి ఇంకా పైకి వెళ్దాము. చూడండి మొత్తం పని అయితే చాలా బాగా చేస్తాడు, ఒక్కడే చేస్తాడు అనమాట, కానీ నీట్గా ఉంటుంది పని అయితే. రండి పైకి అయితే వెళ్దాము. వీళ్ళు చూడండి మొత్తము టైల్స్ అక్కడక్కడ మిగిలిన బాత్రూంలో కిచెన్లో ఎలివేషన్లో అట్లా మిగిలిన టైల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చూడండి ఇది పైన ప్లాస్టో ట్యాంక్ అయితే యూజ్ చేశారు. ఈ ట్యాంక్ కూడా నేనే ఇచ్చాను, నా దగ్గర ప్లాస్టో ట్యాంకులు ప్లాస్టో ఉండి ఉంటాయి. చూడండి మొత్తము జగనన్న ఇచ్చిన 1 సెంట్ హౌస్ అండి ఇది. మొత్తం చూడండి ఎంత పైకి వచ్చామో మనము. మొత్తం 2 ఫ్లోర్స్ ఎక్కి పైకి అయితే వచ్చాము. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వచ్చేసి 1 సెంట్ హౌసే. సైజ్ వచ్చేసి 15 వెడల్పు 28 జంప్ అండి ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా 1 సెంట్ హౌసే ఇది, ఓకేనా. ఈ చూడండి ఈయన వచ్చేసి ఎంత నీట్గా స్టీల్ పని చేసుకుంటున్నాడో. ఈ మెటీరియల్ మొత్తం నా దగ్గరే తీసుకున్నారు, నా షాప్లోనే. ఇది వచ్చేసి జిందాల్ పైప్స్ అండి, బాగుంటాయి. మొత్తం నా షాప్లోనే చేశారు. ఇదైతే ప్రమోషన్స్ అయితే కాదు, నేను ఇచ్చిన వీళ్ళకి ఈ హౌస్ ఓనర్స్కి నేను ఇచ్చిన మెటీరియల్ అండి ఇది. చూడండి ఇది వచ్చేసి నా షాప్ పేరు, ఇదైతే ప్రమోషన్ కాదు, ఇది వచ్చేసి నా షాపు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.